హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. నేనైతే ఇప్పుడు బర్త్డే పార్టీతో మీ ముందుకు వచ్చేసాను. చూసేద్దాం రండి. ఇది వచ్చేసి బోరబొండ కమ్యూనిటీ హాల్లో అండి బర్త్డే పార్టీ. ఇదిగోండి మేమైతే ఫంక్షన్ హాల్కి వచ్చేసాం. పైకి వెళ్తున్నాం అనమాట. నేను మా చెల్లి మా బుడ్డోడు ముగ్గురం కలిసి పైకి వెళ్తున్నాము. మా వారు అయితే ముందు ఎక్కేసారండి. ఎక్కేసి ఆగండి మేము కూడా వస్తున్నాం అంటే పైన జాయిన్ అయ్యారనమాట. అక్కడ ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో పాటు మేము కూడా పైకి ఎక్కాము. చూడండి ఫంక్షన్ హాల్కి అయితే ఎంటర్ అయిపోయాము. డెకరేషన్ థీమ్ అంతా చాలా బాగా చేశారండి. ఇదిగోండి బెలూన్స్ డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు. ఇదిగోండి ఈ అక్క మనవరాలది బర్త్డే పార్టీ. చూడండి ఇంకో తెలిసిన అక్క కనబడి అక్కకి నాకు కామన్ ఫ్రెండ్ అండి హాయ్ చెప్తుంది. నేను ముందు వచ్చా నువ్వు లేట్ అయ్యావని అంటుంది. బర్త్డే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. పాప పిక్ కూడా పెట్టారు. మధ్యలో బెలూన్స్ థీమ్ అంతా డెకరేషన్ అయితే సూపర్గా ఉంది. ఇంకో చాక్లెట్ ఫౌంటైన్ పెడితే మా వాడు ఆల్రెడీ స్టార్ట్ చేసేసిండు. పిల్లల కోసం చాక్లెట్ ఫౌంటైన్ పెట్టారనమాట. ఇంకా మా బుడ్డోడు మా చెల్లి వెళ్ళి టేస్ట్ చేస్తున్నారనమాట. నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యాను. బాగుంది చాక్లెట్ ఫౌంటైన్ పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా. ఇదిగోండి నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యాను చిన్నపిల్లలాగా. నాకు ఇష్టం అండి చాక్లెట్ అంటే, అందుకే నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యాను. ఇదిగోండి ఫంక్షన్ హాల్లో ఒక్కొక్కరు గెస్ట్లు మా హస్బెండ్ కూర్చున్నారు అక్కడ. వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. ఇంకా అందరిని ఒక్కొక్కరిని పలకరించుకుంటూ కూర్చున్నాను నేను కూడా. తర్వాత బర్త్డే గర్ల్ వచ్చేసిందండి. తినే బర్త్డే గర్ల్ వాళ్ళ మమ్మీ డాడీతో వాళ్ళు ఫంక్షన్ హాల్కి అయితే ఎంటర్ అయిపోయారు. ముందు కొన్ని అయితే పిక్స్ అయితే దిగారనమాట. తర్వాత బుడ్డదాని ఎంట్రీ ఉందన్నమాట కార్లో. అందాక కొన్ని పిక్స్ అయితే దిగారు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు రావాలని. ఈలోగా ఫోటో షూట్ చేసి పాట అయితే పెట్టారండి. ఫోటోషూట్ సాంగ్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య పెద్దమ్మ అందరూ వచ్చాక బుడ్డదాని ఎంట్రీ ప్లాన్ చేశారనమాట. ఇట్లాగా వాళ్ళు రావడానికి టైం ఉంది కాబట్టి కొంచెం ఫోటోషూట్ అది చేశారు. ఇదిగోండి బుడ్డది కార్లో హారన్ కొట్టుకుంటూ వస్తుంది చూడండి. ఇదిగోండి హారం కొట్టుకుంటూ కారు తిప్పుకుంటూ చక్కగా వస్తుంది. దాన్ని కొట్టేస్తుంది చూడండి కార్ని. ఎంత బాగా క్యూట్గా కూర్చుందో కార్లో బుడ్డది. ఇదిగోండి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అందరూ ఉన్నారు కార్లో. ఇంకో మేడం కార్ డ్రైవ్ చేసుకుంటూ స్లోగా వస్తుంది. ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో చక్కగా. వాళ్ళు రిమోట్ ప్లే చేస్తున్నట్టున్నారు. స్లోగా వస్తుంది కారు. తర్వాత ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది చూడండి నాకు హాయ్ చెప్తే. ఎంత ముద్దుగా ఇస్తుందో ఎక్స్ప్రెషన్. అయిపోయిన తర్వాత ఇక్కడ యాంకర్ పిల్లలకి కొన్ని క్యూట్ గేమ్స్ అయితే పెట్టాడు. మా వాడికి ఒక చాక్లెట్ గెలుచుకున్నాడు. ఇంకొక యాంకరింగ్ అంతా జరుగుతుందండి ఇక్కడ. చూడండి పిల్లలందరూ యాంకర్తో మాట్లాడితే ఏదో గేమ్ పెడితే ఆడుతూ ఉన్నారనమాట. ఒక్కొక్కరు పిల్లలు ఆయన ఏదో క్వశ్చన్ అడిగారనమాట. ఫస్ట్ వచ్చి నా రైట్ హ్యాండ్ అవుట్ చేస్తారు. పిల్లలు లెఫ్ట్ హ్యాండ్ ఎత్తేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ట్రై చేశారు. అది అయిపోయిన తర్వాత ఇంకా మా వాడు వాళ్ళ ఫ్రెండ్తో కొన్ని ఏదో చెప్తున్నాడు. మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టాడు. ఇగోండి కేక్ అయితే కట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి. చూడండి ఎంత బాగుందో బార్బీ గర్ల్ కేక్. చాలా బుట్టదానిలాగా క్యూట్గా ఉంది. కేక్ అయితే కటింగ్ చేస్తారండి. ఇంకోండి అందరు ఒక్కొక్కరు తినిపిస్తున్నారు బుడ్డమ్మకి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బామ్మ తాతయ్య గారిది 60 సంవత్సరాలు పూర్తి అయినాయి అంటండి వెడ్డింగ్ యానివర్సరీ. అయితే అవి కూడా సెలబ్రేట్ చేశారు. ఇలాగే నిండు నూరేళ్ళు బాగుండాలి తాత బామ్మ, మీ ఆశీస్సులు కూడా వాళ్ళకి ఎప్పుడు ఉండాలి. బుడ్డదానికి కూడా అలాగే బర్త్డే విషెస్ చేయండి. పాప కూడా ఎప్పుడు హ్యాపీగా హాయిగా ఉండాలి, ఆరోగ్యంతో మంచిగా ఉండాలని కోరుకోండి. మీ తరపున కూడా పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇదిగోండి బామ్మ తాత కూడా కేక్ కట్ చేస్తారు. తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగారనమాట వీళ్ళు. ఇదిగోండి స్టేజ్ మీద అందరూ ఒక్కొక్కరు బామ్మకి తాతయ్య గారికి కేక్ తినిపిస్తున్నారు. అట్లా కాదు మీరు కూడా తినిపించుకోండి అని అంటే బామ్మ తాత కూడా క్యూట్గా కేక్ అది తినిపించుకున్నారండి. చాలా ముద్దుగా ఉన్నారు. ఇక చూడండి ఎంత బాగా తినిపించుకుంటున్నారో బామ్మ తాత. వాళ్ళు అయిపోయిన తర్వాత అందరూ విష్ చేశారనమాట వాళ్ళకి కూడా. తర్వాత వీళ్ళ ఫ్యామిలీ పిక్స్ అయితే దిగారు. వాళ్ళ నానమ్మ తాతయ్య పెద్దమ్మ పెదనాన్న వాళ్ళ మమ్మీ డాడీతో మంచిగా, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఫ్యామిలీతో అలా కొన్ని క్యూట్ పిక్స్ అయితే దిగారు. తర్వాత ఫంక్షన్ హాల్లో ఫ్రెండ్స్ కనబడితే నేను కూడా కొంచెంసేపు ముచ్చట్లేసాను అందరితోని. అలా టైం స్పెండ్ చేసి ఇంకా మా వాడు బెలూన్స్తో ఆడుతున్నాడు చూడండి. ఏమన్నా అందరూ ఒక్కొక్కరు విష్ చేయడానికి పైకి వెళ్తున్నారనమాట. ఇంకా నేనైతే కొంచెం వీడియో కవర్ చేశాను అనమాట ఫ్రెండ్స్ అందరినీ. అట్లా ఒక రౌండ్. ఇగో ఆయన పాస్టర్ గారండి లేట్ అవుతుందని చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోవడానికి వెళ్ళారనమాట.
ఇక్కడ పిల్లలిద్దరు చూడండి బెలూన్స్తో, ఆ బెలూన్స్ వెనకాల బుడ్డోడు ఉన్నాడు, ఈ బుడ్డదేమో ఈ బెలూన్స్తో ఆడుతుంది. ఎంత క్యూట్గా ఆడుతున్నారు. వాళ్ళ నాన్నమ్మతో కొన్ని క్యూట్ పిక్స్ తీసుకుంది రితిష్క. పేరేమైనా తప్పు చెప్తే సారీ, పేరు నోరు తిరగలేదు నాకు. అదిగోండి ఆ బుడ్డదాన్ని ఆడిపిస్తూ వాళ్ళ నానమ్మ తాతయ్య ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్ ఇస్తూ పిక్స్ చేస్తున్నారు. తర్వాత సాయి వాళ్ళ ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ. సాయికి పెద్ద బ్యాచ్ అండి ఫ్రెండ్స్. సాయి అంటే పాప వాళ్ళ నాన్నగారండి, వాళ్ళ అమ్మగారి పేరు విష్ణుత. ఇదిగో మా దోస్తవతి కనబడితే దాంతో కూడా మాట్లాడుతున్నానండి. మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాం మేము కూడా. తర్వాత సాయి ఫ్రెండ్స్ ఇంకో బ్యాచ్ అండి. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్టేజ్ ఎక్కి పాపను బ్లెస్ చేశారనమాట. ఇంకా అక్కగా తెలిసిన వాళ్ళు అదిగోండి సత్యక్క, తనది ఆల్రెడీ హౌస్ వార్మింగ్ వీడియో ఉంది కదా, ఈ తినకి నాకు ఆ అక్క ఫ్రెండ్ అనమాట. అట్లా కలిసిందనమాట. ఆ అక్క కూడా వాళ్ళ ముగ్గురు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అంట, వాళ్ళు కూడా అయ్యారు. తర్వాత మేము కూడా ఒక చిన్న వీడియో తీసుకున్నాం. అక్క వాళ్ళది 23rd ఇంట్లో ఫంక్షన్ ఉంది రావాలని చెప్తుంది. తర్వాత మేము కూడా పాపకి గిఫ్ట్ ఇచ్చేసి కొన్ని ఫొటోస్ పిక్స్ అయితే తీసుకున్నాము. ఇగోండి మేము కూడా గిఫ్ట్ ఇచ్చేసాం. తర్వాత లంచ్కి వెళ్ళాం, సారీ డిన్నర్కి వెళ్ళాం. ఏమనుకోవద్దు, లంచ్ అని వచ్చేస్తుంది. డిన్నర్కి వెళ్ళాం. కింద సలాడ్స్ అన్నీ ప్రిపేర్ చేశారండి, క్యారెట్, కీరా, ఆనియన్, తర్వాత చికెన్, ఫిష్ ఫ్రై, రోటీ, చికెన్ గ్రేవీ, బిర్యానీ. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఉందండి. కట్ చేసిన కేకు, స్వీట్, ఐస్ క్రీమ్ అవన్నీ పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము కూడా అలా డిన్నర్ స్టార్ట్ చేసామన్నమాట. ఇదిగోండి డిన్నర్ అయితే స్టార్ట్ చేసాం మేము కూడా తీసుకొని. ఇదైతే నా ఫ్రెండ్ కూతురండి, ఎంత క్యూట్గా ఉంటుందో. నేనంటే దానికి ఇష్టం, అదన్నా నాకు ఇష్టం. నాకు ఎలాగో ఆడపిల్లలు లేరు కదా, అందుకని దాని క్యూట్ పిక్స్ కొన్ని తీశాను. తర్వాత అన్నయ్య వాళ్ళ కింద నైబర్స్తో కొన్ని పిక్స్ అయితే దిగారు. అన్నయ్య వాళ్ళతో నేనా మాతో కూడా దిగవా అని చెప్పి నేను అడిగితే మళ్ళీ అన్నయ్య వాళ్ళతో మేము కూడా కొన్ని పిక్స్ అయితే దిగామండి. బుడ్డదాంతో అట్లాగా మా ఫ్రెండ్ అన్నయ్య, అసలు ఈ అన్నయ్య వాళ్ళ ద్వారానే అక్క వాళ్ళు పరిచయం అనమాట. అట్లా ఒక ఫ్యామిలీ మెంబర్లా నన్ను కూడా కలుపుకొని బాగా చూస్తారు, ఆదరిస్తారండి. అన్నయ్య అంటే నాకు ఒక అభిమానం అనమాట. ఇగోండి అన్నయ్య, జ్యోతి మా మేడం, జ్యోతి, స్వీట్ జ్యోతి దోస్తు. కొన్ని పిక్స్ దిగాం. తర్వాత వాడి బుడ్డోడు మిస్ అయ్యాడు. ఎప్పుడు ఫోటోలు దిగుదామన్నా ఈ పిల్లలండి అస్సలు ఉండరండి టైంకి. ఆటలు ఎక్కువ, ఎక్కడికన్నా వెళ్తే ఫ్రెండ్స్ అందరూ దగ్గర కలిసారు, ఇంకా ఆటలు ఆడుకుంటూ కూర్చున్నారు. తర్వాత వీడు వచ్చాక మళ్ళీ వాడితో జాయిన్ అయ్యి కొన్ని పిక్స్ అయితే దిగాము. అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇంటికి. అంతే వీడియో. బాయ్, గుడ్ నైట్.